ఒకటో పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో రక్షణ కోసం ప్రశంసలు, పవిత్రంగా ఉండాలనే పిలుపు మరియు విశ్వాసుల వారసత్వం గురించి చర్చిస్తుంది. పరిచయం, ఇంట్రోడక్షన్. పేతురు విశ్వాసులను పలకరిస్తాడు. వారిని యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా నూతన జన్మ మరియు సజీవ ఆశ కలిగిన బహిష్కృతులను ఎన్నుకోండి అని పిలుస్తాడు. రక్షణ మరియు ఆశ, సాల్వేషన్ అండ్ హోప్. విశ్వాసులు తమ విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షలను ఎదుర్కొన్నప్పటికీ, పరలోకంలో ఉంచబడిన వారి వారసత్వంలో ఆనందించమని ప్రోత్సహించబడ్డారు. పవిత్రతకు పిలుపు, కాల్ టు హోలీనెస్. ప్రజలు తమ పూర్వ కోరికలకు అనుగుణంగా ఉండకుండా, తమ ప్రవర్తన అంతటిలో పవిత్రంగా ఉండాలని మరియు దేవుని కృపపై తమ ఆశను నిలుపుకోవాలని పేతురు ప్రజలను ఉద్బోధిస్తున్నాడు. ఇక 1వ అధ్యాయం వినండి. పేతురు రాసిన మొదటి లేఖ. మొదటి పేతురు 1వ అధ్యాయం. పొంతు, గలతీయ, కప్పోదికయ, ఆసియా, బితునియ ప్రాంతాలలో చెదరిపోయిన యూదులలో పరాయివారుగా ఉండి తండ్రి అయిన దేవుని చేత ఎన్నుకోబడ్డవారికి యేసుక్రీస్తు రాయబారి అయిన పేతురు రాస్తున్న విషయాలు. దేవుడు మిమ్ములను ఎన్నుకొన్నది తన భవిష్యత్ జ్ఞానం ప్రకారం తన ఆత్మ పవిత్రపరిచే పని వల్ల విధేయతకు, యేసుక్రీస్తు రక్త ప్రోక్షణకు మీకు అనుగ్రహం, శాంతి సమృద్ధిగా కలుగుతాయిగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగుతాయిగాక. యేసుక్రీస్తును చనిపోయిన వారిలో నుంచి లేపటం ద్వారా దేవుడు తన మహాకరుణ ప్రకారం మనకు క్రొత్త జన్మం కలిగించాడు. ఇది సజీవమైన ఆశాభావానికి, నాశనం కాని, చెడిపోని, వాడిపోని వారసత్వానికి. ఈ వారసత్వం మీకోసం పరలోకంలో భద్రంగా ఉంచబడేది. కడవరి కాలంలో వెల్లడి కావడానికి సిద్ధముగా ఉన్న ముక్తి కోసం నమ్మకం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్ములను కాపాడుతూ ఉన్నాయి. దీనిని బట్టి మీరు చాలా ఆనందిస్తున్నారు. అయినా నానా విధాల విషమ పరీక్షల వల్ల ప్రస్తుతం కొద్ది కాలం మీరు దుఃఖపడవలసి ఉందేమో. ఎందుకని? మీ నమ్మకం నాశనం కాబోయే బంగారం కంటే ఎంతో విలువగలది. దానికి జ్వాలల చేత పరీక్ష కలిగినా అది పరీక్షలకు నిలిచి మెప్పు పొందడం యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు స్తుతి, మహిమ, ఘనతలకు కారణంగా కనబడాలి. మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరాయనను చూడడం లేదు గాని ఆయన మీద నమ్మకం ఉంచుతూ మాటలలో చెప్పలేనంత దివ్య సంతోషం కలిగి ఆనందిస్తున్నారు. మీరు మీ విశ్వాస ఫలితం అంటే మీ ఆత్మల విముక్తి అనుభవిస్తున్నారు. మీకు కలిగే కృపను గురించి ముందుగానే పలికిన ప్రవక్తలు ఈ విముక్తిని గురించి విచారిస్తూ శ్రద్ధాశక్తులతో పరిశీలించారు. తమలో ఉన్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు బాధలను, వాటి తరువాత కలిగే మహిమగల వాటిని ముందుగానే సాక్ష్యం చెప్పినప్పుడు ఏ కాలాన్ని, ఎలాంటి పరిస్థితులను సూచిస్తున్నాడో దానంతటి గురించి విచారించారు. ఈ విషయాలలో వారు సేవ చేసేది తమ కోసం కాకుండా మన కోసమని వారికి వెల్లడి చేయబడింది. పరలోకం నుంచి పంపబడ్డ పవిత్రాత్మ చేత ప్రస్తుతం మీకు శుభవార్త ప్రకటించిన వారు ఈ విషయాలు మీకు చెప్పారు. దేవదూతలు కూడా ఈ విషయాలను చేరువుగా చూడటానికి తహతహలాడుచున్నారు. అందుచేత కార్యసిద్ధికి మీ మనసులను సిద్ధం చేయండి, మెలకువగా ఉండండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు ఇవ్వబోయే కృప కోసం సంపూర్ణమైన ఆశాభావంతో ఎదురు చూడండి. విధేయత గల పిల్లలై ఉండండి. మునుపు మీ అజ్ఞాన దశలోలాగా మీ దురాశలను అనుసరించి ప్రవర్తించకండి. మిమ్ములను పిలిచినవాడు పవిత్రుడు. అలాగే మీ ప్రవర్తన అంతట్లో పవిత్రులై ఉండండి. ఎందుకంటే నేను పవిత్రుణ్ణి గనుక మీరు పవిత్రులై ఉండండి అని రాసి ఉంది. ప్రతి ఒక్కరి పనిని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు తండ్రి అని పిలుస్తూ ఉంటే పరవాసులుగా ఉన్నంతకాలం భయభక్తులతో గడపండి. ఎందుకంటే మీకు తెలిసినదేమంటే
మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన మీ వ్యర్థమైన జీవిత విధానం నుంచి మిమ్ములను విడిపించేది వెండి బంగారాల లాంటి నాశనమయ్యే వస్తువులతో కాదుగాని ఏ లోపము కళంకము లేని గొర్రెపిల్ల లాంటి క్రీస్తు అమూల్య రక్తంతోనే. జగత్తు ఉనికిలోకి రాకముందే ఆయన నియమింపబడ్డాడు గాని ఈ చివరి కాలాలలోనే మీకోసం ప్రత్యక్షం అయ్యాడు. ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నవారు. దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి మీ నమ్మకం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి. మీరు దేవుని ఆత్మ ద్వారా సత్యానికి విధేయులు కావడం చేత మీ హృదయాలను మీరు పవిత్రంగా చేసుకున్నారు. తద్వారా మీకు నిజమైన సోదర ప్రేమ కలిగింది. ఇప్పుడు ఒకరినొకరు గాఢంగా శుద్ధ హృదయంతో ప్రేమించుకోండి. ఎందుకంటే మీరు నాశనమయ్యే బీజం నుంచి కాదు గాని ఎన్నడూ నాశనం కాని దాని ద్వారానే, అంటే సజీవమైన శాశ్వతమైన దైవవాక్కు ద్వారానే క్రొత్త జన్మం పొందారు. ఎందుకంటే శరీరం ఉన్నవారంతా గడ్డిలాంటి వారు. మానవ వైభవం అంతా అడవి పువ్వులాగా ఉంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ ప్రభు వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీకు శుభవార్త ద్వారా ప్రకటించిన వాక్కు ఇదే. రెండో అధ్యాయంలో ఆధ్యాత్మిక గృహంగా జీవించడం, అధికారానికి లోబడటం మరియు బాధలలో క్రీస్తు మాదిరిని అనుసరించడం గురించి నొక్కి చెబుతుంది. ఆధ్యాత్మిక గృహాన్ని నిర్మించడం, బిల్డింగ్ ఎ స్పిరిచువల్ హౌస్. ఈ లేఖ విశ్వాసులను ఆధ్యాత్మిక గృహంగా మరియు రాజయాజకత్వంగా నిర్మించబడుతున్న సజీవ రాళ్లతో పోలుస్తుంది. సమర్పణ మరియు ప్రవర్తన, సబ్మిషన్ అండ్ కాండక్ట్. క్రైస్తవులు అపవాదు చేయబడినప్పుడు కూడా మానవ అధికారులకు లోబడి ఉండాలని మరియు సమగ్ర జీవితాన్ని గడపాలని క్రైస్తవులకు సూచించబడింది. క్రీస్తు ఉదాహరణ, క్రైస్ట్స్ ఎగ్జాంపుల్. పేతురు పాపాల కోసం యేసు బాధను విశ్వాసులకు ఒక ఉదాహరణగా సూచిస్తాడు. వారు ఆయన అడుగుజాడలను అనుసరించాలి, ముఖ్యంగా వారు అన్యాయంగా బాధపడుతున్నప్పుడు. ఇక రెండో అధ్యాయం వినండి. మొదటి పేతురు 2వ అధ్యాయం. కాబట్టి సమస్తమైన దుష్టభావం, వంచన, కపటం, అసూయ, దూషణ మాటలంతా విసర్జించండి. దేవుని వాక్కులోని ఆధ్యాత్మికమైన స్వచ్ఛమైన పాల వల్ల పెరిగేలా కొత్తగా పుట్టిన బిడ్డల్లాగా దాన్ని ఆశిస్తూ ఉండండి. ప్రభువు దయగలవాడని మీరు రుచి చూచారు గదా. ఆయన సజీవమైన రాయి. ఆయనను మనుష్యులు వద్దన్నారు గాని దేవుడు ఎన్నుకున్నాడు, ప్రియంగా ఎంచాడు. ఆయన దగ్గరకు వస్తున్న మీరు కూడా సజీవమైన రాళ్లుగా ఉంటూ ఆధ్యాత్మిక ఆలయంగా కట్టబడుతూ ఉన్నారు. మీరు పవిత్ర యాజులుగా ఉండి యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆధ్యాత్మిక బలులు సమర్పించాలని దేవుని ఉద్దేశం. అందుచేత ఈ లేఖనంలో కూడా ఇది ఉంది. ఇదిగో, నేను ఎన్నుకొని ప్రియంగా ఎంచిన ముఖ్యమైన మూలరాయిని సియోనులో ఉంచుతున్నాను. ఆయన మీద నమ్మకముంచినవాడు ఎన్నడూ కలవరానికి గురి కాబోడు. నమ్మకముంచుతున్న మీకు ఈ రాయి ప్రియమైనది గాని నమ్మకాన్ని నిరాకరించే వారి విషయమైతే ఈ మాట చెల్లుతుంది. కట్టేవాళ్లు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది. ఆయన తగిలే రాయిగా తొట్టుపాటు బండగా ఉంటాడు. వారు వాక్కుకు అవిధేయులు గనుకనే తొట్టుపడుచున్నారు. ఇది వారికి నియమించిన విధి. మీరైతే ఎన్నికైన వంశం, పరలోక రాజుకు చెందిన యాజుల సమూహం, పవిత్ర జనం, దేవుని సొత్తైన ప్రజ. ఇందులో ఆయన ఉద్దేశమేమంటే చీకటిలో నుంచి తన అద్భుతమైన వెలుగులోకి మిమ్మలను పిలిచిన ఆయన ఉత్తమ గుణాలు మీరు చాటించాలి. ఒకప్పుడు మీరు ప్రజగా లేకపోయారు, ఇప్పుడైతే మీరు దేవుని ప్రజ. ఒకప్పుడు కరుణ పొందనివారు, ఇప్పుడైతే కరుణ పొందినవారు. ప్రియ స్నేహితులారా, పరవాసులు, యాత్రికులయుండి శరీర స్వభావ దురాశలు విసర్జించుడని మిమ్మలను వేడుకుంటున్నాను. అవి మీ ఆత్మల మీద యుద్ధం చేస్తాయి. ఇతర ప్రజలు మిమ్మలను దుర్మార్గులని దూషిస్తూ ఉంటే
వారు మీ మంచి పనులు చూచి దైవ దర్శన దినాన దేవుణ్ణి మహిమపరచాలని వారి మధ్య ఆకర్షణీయమైన ప్రవర్తన గలవారై ఉండండి. అందుచేత మనుషులలో నియమించిన ప్రతి అధికారానికి ప్రభువును బట్టి లోబడండి. రాజుకు ఆధిపత్యం ఉందని ప్రాంతీయాధికారులు దుర్మార్గులను దండించడానికి, సన్మార్గులను మెచ్చుకోవడానికి రాజు పంపిన వారని వారికి లోబడండి. ఎందుకంటే మీరు మంచి చేయడం ద్వారా తెలివి తక్కువగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించడం దేవుని చిత్తం. స్వతంత్రులై ఉండి దుర్మార్గాన్ని కప్పిపుచ్చటానికి మీ స్వేచ్ఛ వినియోగించుకోకండి గాని దేవుని బానిసలుగా బ్రతకండి. అందరి పట్ల గౌరవం చూపండి. క్రైస్తవ సోదరత్వాన్ని ప్రేమతో చూడండి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండండి. రాజును గౌరవించండి. ఇంటి దాసులారా, మీ యజమానులకు పూర్తి భయ మర్యాదలతో లోబడి ఉండండి. మంచివారికి, సాత్వికులకు మాత్రమే కాకుండా వక్ర బుద్ధులకు కూడా అణిగి ఉండండి. ఎందుకంటే ఎవరైనా అన్యాయంగా బాధలకు గురి అవుతూ ఉన్నప్పుడు దేవుని పట్ల అంతర్వాణిని బట్టి ఆ దుఃఖం ఓర్చుకుంటే అది మెచ్చుకోదగిన సంగతి. తప్పిదాలు చేసినందుచేత మీరు దెబ్బలు తిని ఓర్చుకుంటే మీకేం కీర్తి? గాని మీరు మంచి చేసి బాధలకు గురి అయి ఓర్చుకుంటే ఇది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినదే. మీకు దేవుని పిలుపు వచ్చినది ఇందుకే గదా. ఎందుకంటే క్రీస్తు సహా మన కోసం బాధలు అనుభవించి మీరు ఆయన అడుగు జాడలలో నడవాలని మనకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన ఏమీ పాపం చేయలేదు. ఆయన నోట ఏమీ మోసం లేదు. దూషణకు ఆయన గురి అయినప్పుడు ఆయన దూషణ మాటలు బదులు చెప్పలేదు. బాధలకు గురి అయినప్పుడు బెదిరించలేదు గాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పచెప్పుకొన్నాడు. మనం పాపాల విషయంలో చనిపోయి నీతి న్యాయాల కోసం బ్రతకాలని ఆయన తానే తన శరీరంలో మన పాపాలు మ్రాను మీద భరించాడు. ఆయన పొందిన దెబ్బల మూలంగా మీకు ఆరోగ్యం కలిగింది. ఎందుకంటే మీరు గొర్రెలలాగా త్రోవ తప్పిపోయారు గాని ఇప్పుడు మీ ఆత్మలకు కాపరిగా పై విచారణకర్తగా ఉన్న ఆయన దగ్గరకు మళ్ళుకొని వచ్చారు. 3వ అధ్యాయంలో క్రైస్తవ గృహాలకు సూచనలను ఇస్తుంది. భార్యలు మరియు భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలని మరియు అందరూ చెడును ఆశీర్వాదాలతో తిరిగి చెల్లించాలని కోరుతుంది. గృహ సంబంధాలకు సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ హౌస్ హోల్డ్ రిలేషన్షిప్స్. ఈ అధ్యాయం భార్యలు మరియు భర్తలకు నిర్దిష్ట సూచనలను ఇస్తుంది. పరస్పర గౌరవం మరియు గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. క్రైస్తవ ప్రవర్తన, క్రిస్టియన్ కాండక్ట్. అందరూ విశ్వాసులు సామరస్యంగా జీవించాలని, ఒకరిపై ఒకరు మృదువైన హృదయాన్ని మరియు ప్రేమను చూపాలని మరియు చెడుతో కాకుండా ఆశీర్వాదంతో చెడును తిరిగి చెల్లించాలని చెప్పబడింది. క్రీస్తు బాధ, క్రైస్ట్ సఫరింగ్. ఈ అధ్యాయం క్రీస్తు బాధకు తిరిగి వెళుతుంది. ఆయన బాధలను పాపాల కోసం దేవుని వద్దకు తీసుకురావడానికి వచ్చాడని మరియు ఆయన పునరుత్థానం వారిని కొత్త జీవితానికి తీసుకువస్తుందని పేర్కొంది. ఇక 3వ అధ్యాయం వినండి. 1 పేతురు 3వ అధ్యాయం. అలాగే పెండ్లైన స్త్రీలారా, మీ భర్తలకు లోబడి ఉండండి. అప్పుడు వారిలో ఎవరైనా వాక్కుకు అవిధేయులై ఉంటే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తన మూలంగా వారు ప్రభువుకు లభ్యం కావచ్చు. భయభక్తులతో కూడిన మీ పవిత్ర జీవితాలను చూచినప్పుడు అలా జరగవచ్చు. జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, విలువగల వస్త్రాలు ధరించుకోవడం మీది ఇలాంటి బయట అలంకారం కాకూడదు. దానికి బదులు మీ లోపలి స్వభావం, శాంతం, సాత్వికం గల వైఖరి అనే తరిగిపోని అలంకారం ఉండాలి. ఇది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఇలాగే గతంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు తమను అలంకరించుకునేవారు, తమ భర్తలకు లోబడి ఉండేవారు. ఈ ప్రకారమే శారా అబ్రహామును యజమాని అని పిలుస్తూ అతనికి విధేయురాలయ్యింది. మీరు ఎలాంటి భీతి భయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉండేవారైతే మీరు ఆమె పిల్లలు. పెండ్లైన పురుషులారా, మీ ప్రార్థనలకు ఆటంకం రాకుండా తెలివైన విధంగా మీ భార్యలతో కాపురముండండి.
కృప వల్ల కలిగిన జీవంలో వారు మీతో కూడా పాలువారని, మీకంటే బలహీనమైన పాత్రలని వారిని గౌరవించండి. తుదకు మీరంతా ఏకభావంతో ఉండండి, సానుభూతితో ఒకరినొకరు చూడండి, సోదర ప్రేమతో, దయతో, మర్యాదతో బ్రతకండి. కీడుకు కీడు, దూషణకు దూషణ చేయకుండా దీవించండి. మిమ్మల్ని పిలిచింది మీరిలా చేసి దీవెనకు వారసులయ్యేందుకే. బ్రతుకు అంటే ఇష్టం ఉండి మంచి రోజులు చూడగోరు వారెవరైనా తమ నాలుకను చెడు నుంచి, పెదవులు మోసంగా పలగకుండా కాపాడుకోవాలి. చెడు నుంచి వైదొలగాలి, మంచినే చేస్తూ ఉండాలి, శాంతిని వెదకి అనుసరించాలి. ప్రభువు దృష్టి న్యాయవంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి ప్రార్థనలకు తెరిచి ఉన్నాయి. గాని ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధంగా ఉంది. మీరు మేలైన దాన్ని అనుసరిస్తూ ఉంటే ఎవరు మీకు హాని చేస్తారు? ఒకవేళ నీతి నిజాయితీ కోసం బాధలకు గురి కావలసి వచ్చినా మీరు ధన్యులే. వాళ్ళు భయపడేదానికి భయపడవద్దు, కంగారు పడవద్దు. మీ హృదయాలలో ప్రభువైన దేవుణ్ణి ప్రతిష్ఠించుకోండి. మీకున్న ఆశాభావానికి కారణమేమిటి అని అడిగే ప్రతి ఒక్కరికి సాత్వికంతో, భయభక్తులతో జవాబు చెప్పటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. క్రీస్తులో మీ మంచి ప్రవర్తనను దూషించేవారు చెప్పుకునే అపనిందల విషయంలో సిగ్గుపాలయ్యేలా మంచి అంతర్వాణి కలిగి ఉండండి. ఒకవేళ మీరు మంచి చేసినందుచేత బాధలకు గురి కావడం దేవుని చిత్తమైతే, చెడుతనం చేసి బాధలకు గురి కావటం కంటే అది మేలు. మనలను దేవుని దగ్గరకు తేవటానికి న్యాయవంతుడైన క్రీస్తు న్యాయం తప్పిన వారి కోసం పాపాల విషయంలో ఎప్పటికీ ఒకేసారి బాధలు అనుభవించాడు. శారీరకంగా ఆయన చంపబడ్డాడు, దేవుని ఆత్మచేత సజీవమయ్యాడు. ఈ ఆత్మ ద్వారా ఆయన వెళ్లి చెరలో ఉన్న ఆత్మలకు చాటింపు చేశాడు. ఆ ఆత్మలు ఒకప్పుడు దేవునికి విధేయత చూపలేదు. ఇది జరిగినది నోవాహు రోజులలో. ఓడ తయారవుతూ ఉంటే దేవుడు ఓపికతో కనిపెట్టిన ఆ కాలంలో ఆ ఓడలో కొద్దిమందినే, అంటే 8 మందినే నీళ్ల ద్వారా రక్షించడం జరిగింది. దానికి అనుగుణమైన చిహ్నం బాప్తిసం ఇప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంది. అది శరీర స్వభావంలోని మాలిన్యం తీసివేయడం కాదుగాని దేవుని పట్ల మంచి అంతర్వాణి ఇచ్చే జవాబు. ఈ రక్షణ యేసుక్రీస్తు పునర్జీవితం ద్వారానే కలిగేది. ఆయన పరలోకానికి వెళ్లి దేవుని కుడివైపున ఉన్నాడు. ఆయనకు దేవదూతల మీద, అధికారుల మీద, బలాఢ్యుల మీద అధికారం కలిగింది. 4వ అధ్యాయంలో మానవ కోరికల కోసం కాకుండా దేవుని కోసం జీవించాలని మరియు ముగింపు సమీపిస్తున్న కొద్దీ తెలివిగా మరియు జాగ్రత్తగా ఉండాలని ప్రోత్సహిస్తుంది. దేవుని కోసం జీవించడం, లివింగ్ ఫర్ గాడ్. విశ్వాసులు మానవ కోరికలు మరియు కోరికల కోసం కాకుండా దేవుని చిత్తం కోసం జీవించాలని మరియు అన్ని విషయాల ముగింపు సమీపంలో ఉన్నందున నిగ్రహంగా ఉండాలని ప్రోత్సహించబడ్డారు. బాధ మరియు ఆనందం, సఫరింగ్ అండ్ జాయ్. విశ్వాసులు ఎదుర్కొనే మండుతున్న పరీక్షలను చూసి ఆశ్చర్యపోకూడదని, భవిష్యత్తులో మహిమకు దారితీసే క్రీస్తు బాధలలో వారు భాగస్వామ్యం చేసుకోగలరని సంతోషంగా ఉండాలని పేతురు చెబుతున్నాడు. ప్రేమ మరియు ఆతిథ్యం, లవ్ అండ్ హాస్పిటాలిటీ. ఈ అధ్యాయం ఒకరినొకరు గాఢంగా ప్రేమించడం, ఆతిథ్యం ఇవ్వడం మరియు ఒకరికొకరు సేవ చేయడానికి వారి ఆధ్యాత్మిక బహుమతులను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇక 4వ అధ్యాయం వినండి. మొదటి పేతురు 4వ అధ్యాయం. అందుచేత క్రీస్తు శరీరములో మన కోసం బాధలు అనుభవించాడు గనుక అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో బాధలు అనుభవించినవాడు పాపం నుంచి విరమించుకొన్నాడు. ఈ శరీరంతో ఉన్న మిగతా కాలమంతా మానవ దురాశల కోసం కాదుగాని దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలని అతని ఉద్దేశం. మనం పోకిరి పనులలో, దురాశలలో, మద్యపానంలో, అల్లరితో కూడిన ఆటపాటలలో, త్రాగుబోతుల విందులలో, అసహ్యమైన విగ్రహ పూజలలో నడుచుకుంటూ ఇతర ప్రజల ఇష్టం నెరవేర్చడానికి గడిచిపోయిన జీవిత కాలమే చాలు. ఇప్పుడు విపరీతమైన దుర్మార్గ వ్యవహారాలలో వారితో పాటు మీరు పరిగెత్తడం లేదని
వారు ఆశ్చర్యపోతూ మిమ్ములను తిట్టిపోస్తున్నారు. బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి, తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవానికి వారు లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. ఈ కారణం చేత చనిపోయిన వారు శరీర విషయంలో మానవరీతిగా తీర్పు పొందేలా, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి బ్రతికేలా వారికి కూడా శుభవార్త ప్రకటించబడింది. అన్నిటికీ అంతం దగ్గరలో ఉంది గనుక మీ ప్రార్థనలలో స్థిరబుద్ధితో మెలకువగా ఉండండి. ప్రేమ విస్తారమైన పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమతో చూచుకోండి. ఏమీ సణుక్కోకుండా ఒకరినొకరు అతిథి మర్యాదలు చేసుకోండి. ప్రతి ఒక్కరూ తనకు ఇవ్వబడ్డ ఆధ్యాత్మిక వరం ఇతరులకు సేవ చేయడానికి దాన్ని వినియోగించాలి. దేవుని ఆయా విధాల కృప విషయంలో మంచి నిర్వాహకులుగా ఉండాలి. ఎవరైనా మాట్లాడితే దేవోక్తులు పలికినట్లే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడిచ్చిన సామర్థ్యంతో అలా చేయాలి. అన్నిటిలో దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమ కలగాలనే ఉద్దేశంతో ఉండాలి. ఆయనకే మహిమ, అధికారం యుగయుగాలకు చెందుతాయి. తదాస్తు. ప్రియ సోదరులారా, మీ మధ్య వాటిల్లుతూ ఉన్న మంటల్లాంటి విపత్తు మిమ్మలను పరీక్షించటానికే. మీకేదో విపరీతం జరుగుతున్నట్టు ఆశ్చర్యపడకండి. అయితే క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందముతో ఉప్పొంగిపోయేలా ఇప్పుడు ఆయన బాధలలో మీరు పాలువరై ఉన్నంతగా ఆనందించండి. ఒకవేళ క్రీస్తు పేరు కోసం మీరు నిందల పాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన దేవాత్మ మీ మీద నిలిచియున్నాడన్నమాట. వారి వైపున ఆయన దూషించబడుతున్నాడు, మీ వైపున ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. కాని మీలో ఎవరూ హంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోయేవాడుగా గాని బాధలు అనుభవించకూడదు. ఎవరైనా క్రైస్తవుడైనందు చేత బాధలు అనుభవించవలసి వస్తే సిగ్గుపడకూడదు. అయితే ఈ విషయంలో దేవుణ్ణి కీర్తించాలి. దేవుని ఇంటివారి విషయంలో తీర్పు ఆరంభమయ్యే సమయం వచ్చింది. అది మనతోనే ఆరంభమైతే దేవుని శుభవార్తకు విధేయత చూపని వారి అంతం ఏమవుతుంది? న్యాయవంతునికే రక్షణ, విముక్తి కలగడం కష్టమైతే భక్తిహీనులు, పాపులు ఎక్కడ కనిపిస్తారో? అందుచేత దేవుని చిత్త ప్రకారం బాధలు అనుభవిస్తున్న వారు మంచి చేస్తూ తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పచెప్పుకోవాలి. ఐదో అధ్యాయంలో చర్చి పెద్దలు మరియు చిన్న విశ్వాసులకు సూచనలను అందిస్తుంది. అపవాదిపై వినయం మరియు స్థితిస్థాపకతను కోరుతుంది మరియు చివరి శుభాకాంక్షలతో ముగుస్తుంది. నాయకులకు సూచనలు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ లీడర్స్. పెద్దలు దేవుని మందను ఇష్టపూర్వకంగా, పర్యవేక్షకులుగా, బలవంతంగా కాకుండా మేపాలని మరియు ఒక ఉదాహరణగా ఉండాలని చెప్పబడింది. యువతకు సూచనలు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద యంగ్. చిన్న విశ్వాసులు పెద్దలకు లోబడి ఉండాలని, వినయం ధరించుకోవాలని, అపవాది సింహంలా తిరుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పబడింది. చివరి ప్రోత్సాహం. ఫైనల్ ఎంకరేజ్మెంట్. పేతురు వారిని బలపరిచే దేవునిపై తమ చింతలను వేయమని మరియు అపవాదిని ఎదిరించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇక 5వ అధ్యాయం వినండి. మొదటి పేతురు 5వ అధ్యాయం. మీలో సంఘం పెద్దలకు సాటి పెద్దను, క్రీస్తు బాధలను చూచినవాణ్ణి, వెల్లడి కాబోయే మహిమలో పాలివాణ్ణి అయినా నేను ఈ ప్రోత్సాహం ఇస్తున్నాను. మీ దగ్గర ఉన్న దేవుని మందకు కాపురులుగా ఉండండి. బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగానే, దుర్లాభం కావాలని కాదుగాని ఆసక్తితో నాయకులుగా సేవ చేయండి. మీ బాధ్యత క్రింద ఉంచబడ్డ వారి మీద ప్రభువులాగా ఉండకుండా మందకు ఆదర్శంగా ఉండండి. ప్రముఖ కాపరి కనిపించేటప్పుడు మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది. యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరికొకరు లోబడి ఉంటూ వినయం వస్త్రంలాగా ధరించుకోండి. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయం గలవారికి కృప చూపుతాడు. అందుచేత దేవుడు తగిన సమయంలో మిమ్మలను
పై స్థితికి తెచ్చేలా ఆయన బలిష్టమైన చేతి కింద మిమ్మలను మీరే తగ్గించుకోండి. ఆయన మీ విషయం పట్టించుకుంటున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి. స్థిరబుద్ధి కలిగి మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపనింద పిశాచం గర్జిస్తున్న సింహంలాగా ఎవరినైనా మృంగివేయడానికి వెదుగుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. నమ్మకంలో స్థిరులై వాణ్ణి ఎదిరించండి. ఈ లోకములో ఉన్న మీ క్రైస్తవ సోదరులకు ఇలాంటి బాధలే కలుగుతున్నాయని మీకు తెలుసుగదా. మీరు కొద్ది కాలం బాధలు అనుభవించిన తరువాత సర్వ కృపానిధి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన శాశ్వత మహిమకు మనలను పిలిచిన దేవుడు మిమ్ములను పరిపూర్ణులుగా చేసి దృఢపరుస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయనకే మహిమ, అధికారం యుగయుగాలకు ఉంటుందిగాక. తదాస్తు. నమ్మకమైన సోదరుడని నేను ఎంచిన సిల్వానస్ సహాయముతో నేను క్లుప్తంగా రాస్తూ మిమ్మలను ప్రోత్సాహపరుస్తూ మీరు ఏ కృపలో నిలిచి ఉన్నారో అది దేవుని నిజమైన కృప అని సాక్ష్యం చెబుతున్నాను. బబులోనులో ఉన్న ఆమె, మీతో కూడా ఎన్నుకోబడ్డ ఆమె అభివందనాలు మీకు చెబుతున్నది. ఆధ్యాత్మిక రీతిలో నా కుమారుడు మార్కు కూడా చెబుతున్నాడు. ప్రేమను సూచించే ముద్దుతో ఒకరినొకరు వందనాలు చేసుకోండి. క్రీస్తు యేసులో ఉన్న మీకందరికీ శాంతి కలుగుతుంది గాక. తదాస్తు.